అందరికీ నమస్కారం. ఆపరేషన్ కగార్లో భాగంగా కొంతమంది నక్సలైట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా ఎన్కౌంటర్ చేయబడ్డారు. దీంట్లో నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. సో ఈ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత, ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడున్న కొంతమంది లెఫ్ట్ వింగ్ ప్రొఫెసర్స్, సూడో ఇంటెలెక్చువల్స్ డిబేట్స్లలో పాల్గొంటూ, ప్రెస్ మీట్లు పెడుతూ, గుండెలు బాదుకుంటూ ఏదో కోల్పోయినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆపరేషన్స్ కగార్ లాంటివి చేయొద్దు, ఎన్కౌంటర్స్ చేయొద్దు, ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగం అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. 52 సంవత్సరాల నుంచి వీళ్ళ అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. మొన్న రీసెంట్గా నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత కూడా టర్కీ నుంచి ఒక తీవ్రవాద సంస్థ వీడియో రిలీజ్ చేస్తూ ఈ ఎన్కౌంటర్ని ఖండిస్తున్నాం, దీనికి కంపల్సరీ ప్రతీకార చర్య ఉంటుందని చెప్పేసి తీవ్రవాద సంస్థ ప్రకటించింది. సో దానికి మరి వీళ్ళు ఏం మాట్లాడారు? ఇక్కడ ఉన్న లెఫ్ట్ వింగ్ ప్రొఫెసర్స్, ఇక్కడ ఉన్న స్టూడెంట్ ఇంటెలెక్చువల్స్, వీళ్ళ ఎగ్జాంపుల్స్ చూస్తే మనం ఒకసారి వీళ్ళ ఎగ్జాంపుల్ చూద్దాం. ఛత్తీస్గఢ్లో 2006 ఫిబ్రవరి 28 ఎర్రపోతు అనే విలేజ్లో ట్రైబల్స్ నక్సల్స్కి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి వాళ్ళందరూ ట్రక్కులో పోతుంటే ట్రక్కును మొత్తం బ్లాస్ట్ చేస్తే ఇద్దరు చనిపోయి మిగతా వాళ్ళందరూ పరిగెడుతుంటే వాళ్ళని పట్టుకొని వేట కొడవలతో వాళ్ళ గొంతులు కోసారు. దాంట్లో ఉన్నది మొత్తం ట్రైబల్సే. 25 మంది ట్రైబల్స్ ఒక గొంతులు కోసారు ఆ రోజు. 55 మంది పోలీస్ వాళ్ళని 15 మార్చి 2007లో చంపేశారు. 57 మెంబర్స్ పోలీస్ పర్సనల్స్ని, దాంట్లో పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఉన్నారు. 2011 ఏప్రిల్ 6 రోజు 75 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళని ఒక బెటాలియన్ మొత్తం చంపేశారు. 2010 మే 29 అప్పుడు జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్, ముంబై రూట్లో పోయే జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ వెళ్తుంటే పట్టాలని బ్లాస్ట్ చేస్తే, అంటే ట్రాక్ని బ్లాస్ట్ చేస్తే దగ్గర 148 మెంబర్స్ ప్యాసింజర్స్ చనిపోయారు. ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు 2000 సంవత్సరంలో, అంటే 2000 ఇయర్లో పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ ఏమని ప్రకటించిందంటే, మేము వాళ్ళ యొక్క సక్సెస్ ప్రకటించుకున్నారు. ఏమని ప్రకటించుకున్నారంటే, మేము 2000 మంది పోలీసు వాళ్ళని చంపినాం, 2500 వెపన్స్ మేము స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి ఇవన్నీ ఇది వీళ్ళ సక్సెస్ స్టోరీస్. ఇన్ని అరాచకాలు చేసిర్రు, ఇంతమంది దళితుల్ని, గిరిజనుల్ని, సామాన్య ప్రజల్ని చంపిర్రు. ఆ రోజు ఏ ప్రొఫెసర్ కూడా, ఏ లెఫ్ట్ వింగ్ సూడో ఇంటెలెక్చువల్ కూడా వీళ్ళ అరాచకాలు మాట్లాడలేదు. ఎన్నో రోజుల నుంచి శాంతి చర్చలు జరుగుతున్నా కూడా ఏ రోజు వీళ్ళు లొంగిపోలేదు. లొంగిపోయిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు బాగానే ఉన్నారు కదా. చాలామంది వాళ్ళ యొక్క లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎన్నికల్లో నిలబడ్డారు, మినిస్టర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఇన్ని రోజులు మీకు శాంతి గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ నిర్వహించగానే శాంతి గుర్తుకొచ్చింది. తీవ్రవాద సంస్థలు నక్సలైట్లకి సపోర్ట్ చేస్తున్నాయి. దీని గురించి స్టూడెంట్ ఇంటెలెక్చువల్స్ ఏమంటారు? తీవ్రవాద సంస్థలు భారతదేశం మీద, పోలీసుల మీద ప్రతీకార చర్యలు చేస్తామని అంటున్నాయి నంబాల కేశవరావు చనిపోయినందుకు. దాని గురించి ఇక్కడ లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఏమంటారు, లెఫ్ట్ వింగ్ ప్రొఫెసర్స్ ఏమంటారు, ఇక్కడ స్టూడెంట్ లెక్చరర్స్ ఏమంటారు? యూత్ని తప్పదారి పట్టించడానికి, నక్సలిజం మీద సింపతి పెంచడానికి ఈ కమ్యూనిస్టులు ఇక్కడ ఆడుతున్న డ్రామా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకునేది లేదు. ఎంతోమంది అమాయకులు నక్సలైట్ల ద్వారా చనిపోయారు. ఇక్కడ సూడో ఇంటెలెక్చువల్స్, లెఫ్ట్ వింగ్ ప్రొఫెసర్స్ ఎవరు ఎన్ని చెప్పినా రానున్న 1-2 సంవత్సరాలలో నక్సలిజం అంతం కాబోతుంది. బూజు పట్టిన సిద్ధాంతం కమ్యూనిజం ఏదైతుందో అది కూడా అంతమవుతుంది. ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళే, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళే దేశభక్తులు. చైనా నుంచి వచ్చిన సిద్ధాంతాన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు దేశభక్తులు కాదు. సో దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, విద్యార్థులు గమనిస్తూ ఉన్నారు, యువత గమనిస్తూ ఉంది. ఈ గూడుపుటాన్ని బంద్ చేయండి, ఇలాంటి మాటలు మాట్లాడకండి, యూత్ని మిస్లీడ్ చేయకండి. భారత్ మాతాకి జై.